సత్యవతి గారు మీకేం కావాలి నాకు 1 minute లో చెప్పండి, ఎందుకంటే టైం క్లోజ్ చేయాలి. అందరికి 1.5 minute, ఆ తర్వాత 1 minute లో మీకు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఒకటి సార్ 1000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారనేది రేపే శ్వేతపత్రం విడుదల చేయాలి కాంగ్రెస్. ఎక్కడి నుంచి ఇస్తాడో ఆయన కష్టం. అట్లా మాట్లాడద్దు సార్, అట్లా మాట్లాడద్దు. ఎందుకంటే చెప్పండి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు అది ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి వాళ్ళు చూసుకుంటారు. మీకు ఓకే సార్ 1000 కోట్లు ఇచ్చాక డిసెంబర్ లో వస్తారు కదా ఉస్మాన్ యూనివర్సిటీకి. 1000 కోట్లు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి గానీ లేకపోతే మిగతా యూనివర్సిటీస్ గానీ ఎక్కడ అవసరం ఉంది? ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అవసరం ఉంది. నేను చెప్తున్నా 1000 కోట్లు 3 నెలల్లో రావు, కేవలం జీవోలు వస్తాయి. 1000 కోట్లు వాళ్ళ టర్మ్ మొత్తంలో 5 సంవత్సరాలు ఇచ్చినా గ్రేటే, అయినా గొప్పనే. 1000 కోట్లు అంటే 1000 కోట్లు ఇవాళ శాంక్షన్ కాదు అది. ఓకే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టా. ఓకే మీకు ఎగ్జాక్ట్లీ కావాల్సింది ఏంటి? రేవంత్ రెడ్డి ఓయూలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి అది చెప్పండి సార్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఆయన విద్యార్థులతో చర్చించాలి, ప్రొఫెసర్లతో చర్చించాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ తో చర్చించాలి. యూనివర్సిటీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచింగ్ పోస్టుల భర్తీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి మినిమం అవగాహనతో యూనివర్సిటీకి రావాలని నేను కోరుకుంటున్నా. యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైనది, ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి యూనివర్సిటీ. అది అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి రాజకీయ ప్రసంగాలు చేయడం అనేది సరైంది కాదు. చాలా బూతులు మాట్లాడారు, అది సరైంది కాదు. అక్కడ కూడా సేమ్ ఒక టీడీపీ నుంచి అట్లాగే కాంగ్రెస్ నుంచి ఎదిగిన నేను రౌడీజాని చూపించనని చెప్పేసి యూనివర్సిటీ దగ్గరకు వచ్చి చూపించుకుంటే అది సరైంది కాదు. ఇది విలువలతో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా రావాలి. ప్లస్ బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ఓపెన్ చేసింది తప్పితే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. రేపు ప్రకటిస్తానన్న 1000 కోట్లు కావచ్చు, లేకపోతే ఇంకా 1,00,000 అని కూడా మాట్లాడతారు సార్. 1000 అనేది చాలా చిన్న అంశం, ఎందుకో మరి 1000 అని చెప్పిండు సార్, గానీ 1,00,000 అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. సరే ఇప్పటికైనా పర్వాలేదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ప్లస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంకా వసతి గృహాలు కావాలి సార్. ఎందుకు కావాలి అంటున్నానంటే రోజు రోజుకు యూనివర్సిటీకి వచ్చి చదువుతున్నటువంటి అమ్మాయిల సంఖ్య కావచ్చు, అబ్బాయిల సంఖ్య కావచ్చు పెరుగుతుంది. మేమున్నప్పుడు చదువుకుంటున్నటువంటి అమ్మాయిల సంఖ్యకు ఈ రోజు ఉన్నటువంటి అమ్మాయిల సంఖ్యకు విపరీతమైనటువంటి పెరిగినటువంటి సందర్భం. నేను రీసెంట్ గా జస్ట్ 1 month బ్యాక్ యూనివర్సిటీకి వెళ్ళినా సార్. కోటి మహిళా కళాశాల ఉంది కదా, కోటి మహిళా కళాశాలకు సంబంధించినటువంటి అమ్మాయిల హాస్టల్ ఈ మెయిన్ క్యాంపస్ లో ఇచ్చారు. ఈ మెయిన్ క్యాంపస్ లో లీజుకు కొన్ని సంవత్సరాలు తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఆ పీజీ స్టూడెంట్స్ కి సపరేట్ హాస్టల్ ఆ కోటి ఉమెన్స్ కాలేజీలోనే ఆ ఆవరణలోనే కట్టించాలి. ఆ హాస్టల్ కు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అసలు ఎంత డర్టీగా ఉన్నాయంటే హాస్టల్స్, నాట్ ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీ, మిగతా హాస్టల్స్ మేమిచ్చామండి. కాబట్టి నేను అదే మాట్లాడతాను. మేమిచ్చాము కోటి మహిళా కళాశాలని యూనివర్సిటీని చేసింది మేము కాబట్టి మేము దాన్ని కట్టుకున్నాము. మీరు ఇచ్చినటువంటి మహిళా పేరు ఐలమ్మ గారి వీరత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, పేరు పెట్టడం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. కానీ యూనివర్సిటీ ఇచ్చింది మీరు కాదు, పేరు మార్చారు మీరు. అన్ని మీరు మార్పులే, కొత్తదనం ఏమీ లేదు, అంతా ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మినిమం యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చినాము. మీరు ఆగుతారా సత్యవతి గారి హాస్టల్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మెస్ అస్సలు బాగాలేదు. మీ పాయింట్స్ అన్ని క్యాచ్ అయ్యాయి. చాలా మంది చూస్తున్నారు, చర్చ వేలాది మంది చూస్తున్నారు. మీ పాయింట్స్ అన్ని నోట్ అయినా. ఇంద్రానాయక్ గారు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. ఇంకోటి నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇవ్వాల్సిందే. సిలబస్ కమిటీ అని చెప్పారు, ఆ కమిటీ ఉందా లేదా, ఏడన్నా పడుకున్నారా వాళ్ళు? ఆ కమిటీలో లేపేసి ఆ సిలబస్ కమిటీ ఎంతవరకు వచ్చింది చెప్పండి. ఇంకోటి ఇక లేస్తే పొద్దున రేవంత్ రెడ్డి గారు పొద్దున 60,000 ఉద్యోగాలు అంటారు, శ్రీధర్ బాబు గారు 70,000 అంటారు, ఏకంగా పొన్నం ప్రభా గారు బీసీ మంత్రి అని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు ప్రకటించేశారు. మరి ఎక్కడిచ్చారు, ఏ తేదీలో ఇచ్చారు? ఆ టైంను కూడా మాకు ఇస్తే మేము చదువుకుంటాం. ఇంకోటి ఇలా తొందరగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి. ఏదంటే జీపీఏలో 6,000 ఉన్నాయి, పవర్ సెక్టార్లో 6,000 ఉన్నాయి, ఇంకా పోలీస్ కానిస్టేబుల్లో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి అంటే ఏ చిక్కు లేకుండా ఒక ఆర్థిక శాఖ ఆమోదం పొందితే వచ్చే నోటిఫికేషన్లు. దయచేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు ఈ నోటిఫికేషన్ ఇచ్చిపోండి. మేమే పాలాభిషేకం చేస్తాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారు December 9కి వస్తున్నారు కదా, మేము మోసుకొని పోతాం. మా భుజాల పైన పల్లకి మోసుకుంటా
పూలు చల్లుకుంటే తీసుకుని పోతాం. అప్పుడు ఏ పోలీసులు అవసరం లేదు, పారామిలిటరీ బరగారు అవసరం లేదు, మేమే తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవి ఇప్పుడైతే తొందరగా ఏ ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఇచ్చే నోటిఫికేషన్ ఇవన్నీ ఇవి తొందరగా ఇస్తే మేము నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము బయటికి రాము. చెప్పండి. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మళ్ళీ వినాయకుని పాట స్టార్ట్ అయింది. ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు మాకు నోటిఫికేషన్ కావాల్సింది డిఎస్సి కావాలి, జీపీఓ కావాలి. వెంటనే ఇవి కొన్ని డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్, ఇవి ఆల్రెడీ వెబ్ నోట్ రిలీజ్ అయింది, మీకు కూడా తెలుసు. ఇలాంటి నోటిఫికేషన్ పెండింగ్ లో ఉన్నాయి, తొందరగా ఇచ్చేస్తే ఇవి ఫిల్అప్ అయ్యేలోపు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అన్ని కూడా ఒకటేసారి ఇవ్వడానికి మిమ్మల్ని ఒత్తిడి పెడతలేము. కాబట్టి నిరుద్యోగ భృతి, మహిళలకు స్కూటీలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవి కేసులు కూడా నా నుంచే ప్రారంభించారు. ఇప్పుడు నీకు ఉచిత ప్రయాణం జరుగుతుంది, స్కూటీ ఇస్తాం తప్పకుండా ఇచ్చిన హామీ. అలాగే నిరుద్యోగుల మీద పెట్టిన కేసులు కూడా ఎత్తేయాలి. ఇది మేము మాత్రం రిక్వెస్ట్ గానే కోరుతున్నాము. ఎందుకంటే ఉద్యోగాలు కావాల్సిన పిల్లలు వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగుల పైన పెట్టిన కేసులు మాత్రం మీరు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే కోదండరాం సార్కి 10 రోజుల్లో ఉద్యోగం ఇస్తా అన్నారు. మరి నిరుద్యోగులం కూడా మనుషులమే. ఇప్పుడు కోదండరాం సార్కి ఇవ్వండి, ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మమ్మల్ని కూడా పిలవండి, సంతోషంగా వస్తాం. సార్కి నియామక పత్రం ఇచ్చేటప్పుడు మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వచ్చి చూసి సంతోషిస్తాము. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్. కాబట్టి సార్కి నియామక పత్రం ఇచ్చేటప్పుడు మమ్మల్ని కూడా పిలవండి, సంతోషంగా వచ్చి మేము కూడా పాల్గొంటాము. దయచేసి వెంటనే కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగులకు నిద్ర పడుతుంది. నిరుద్యోగులు చాలా మానసిక వేదన అనుభవిస్తున్నారు నోటిఫికేషన్స్ లేక. దయచేసి ఇదే చెప్పిన మాట చెప్తానే ఉన్నాం కానీ నోటిఫికేషన్లు మాత్రం వస్తలేవు. రవికుమార్ గారు, అంటే ఇప్పుడు లాస్ట్ లో మాకు ఇవ్వాల్సిన అతి తొందరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మాకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు జీపీఓ ఒక 6,000 ఉన్నాయి, పవర్ సెక్టర్ ఒక 5,368 ఖాళీలు ఉన్నాయి, పోలీసులు వచ్చేసి ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి, డిఎస్సి వచ్చేసి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిండ్రు, ఆల్రెడీ 5,000 ఇచ్చిండ్రు, ఇంకొక 20,000 ఇవ్వాల్సి ఉంది. అట్లానే డిప్యూటీ సర్వేయర్లో ఒక 1000 పోస్టులు ఇవ్వాల్సి ఉంది, గ్రూప్ 1 ఒక 500, గ్రూప్ 2 ఒక 2,000, గ్రూప్ 3 ఒక 3,000 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మేము చెప్పాల్సింది ఏంటంటే, మీరు డిప్యూటీ సీఎంతో కానీ సీఎం దగ్గర కానీ చర్చలకు వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళని మేము అడుగుతాం. అట్లే కానీ మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఒక 4 తీసుకెళ్లి ఇక నిరుద్యోగ సమస్య అంతా అయిపోయిందని మాత్రం చెప్పకండి. దీన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ప్రధాన సమస్య, మేము ప్రతిసారి లైబ్రరీలోకి పోయినప్పుడు లైబ్రరీలో ఒకరిద్దరితో మాత్రమే స్టాఫ్తో నడుపుతున్నారు. ముందు లైబ్రరీ స్టాఫ్ని మీరు భర్తీ చేయాలి. అట్లనే అంగన్వాడీలు ఇచ్చి మాత్రము మాకు ఉద్యోగులు ఇచ్చినామంటే మాత్రం బాగుండదు. మా 2 లక్షల ఉద్యోగాల్లో అంగన్వాడీలు లేవు, అంగన్వాడీలు ఇచ్చి మాత్రం ఇది లేదు. అట్లానే మోడల్ స్కూల్లో టీచర్లు లేరు. వీటన్నిటి కూడా భర్తీ చేయాలి. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందే భర్తీ చేయాలి. ఒకవేళ భర్తీ చేయని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తారు. అలా చేయించుకునేది కూడా మీరే అనేది కూడా మళ్ళీ నేను చెప్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ నోటిఫికేషన్ లో జియో ఫండ్స్ ఉంటుందా, 29 ఉంటుందా అని కూడా క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అధికారం రావడం కోసం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు చాలా కష్టపడ్డారు. వాళ్ళ భవిష్యత్తు మైపాల్ గారు చెప్పండి. అయితే మేజర్ గా ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇప్పుడు జనరల్ గా 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దు అంటాం కదా. మరి మన సీఎం గారు 4 పడవల మీద కాలు పెట్టిండు. మరి 4 పడవల మీద కాలు పెడితే పడవ అటు గుంజుతుంది ఇటు గుంజుతుంది. ఎట్టి పరిస్థితులలో విద్యాశాఖ మంత్రిని 3 నెలల్లో మళ్ళొచ్చే ముందు విద్యాశాఖ మంత్రి మా వినోద్ కుమార్ సార్ లేడా? ఇంకా మస్తు మంది ఉన్నారు. ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి. విద్యాశాఖ ఎవరికి ఇవ్వని చెప్పారు సీఎం, తన దగ్గరే ఉంచుకుంటా అని చెప్పారు. విద్యాశాఖ ఎవరు భ్రష్టు పట్టే వరకు ఆయన దగ్గరే ఉంటది. అది అయితే ముఖ్యమంత్రిని మార్చండి. మేధావులు చాలా మంది ఉన్నారు కదా. విద్యాశాఖ మంత్రి చర్చ. ఒక నిమిషం మైపాల్ పూర్తి కంప్లీట్ అయ్యండి. మైపాల్ చెప్పండి. అయితే విద్యాశాఖ మంత్రి ఉంచుకుంటే ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇవ్వాలి. అది నిరుద్యోగుల డిమాండ్ కాదు, రాజకీయ డిమాండ్ అవుతుంది. అన్నుంటాయి. ఎందుకంటే నిరుద్యోగులు మనం ఏమడగాల నోటిఫికేషన్లు లింక్ అయ్యి ఉంటది. హయాంలో ఏమన్నా తప్పు పరీక్షలు బ్రహ్మాండంగా పెట్టి నోటిఫికేషన్ల కోసం ప్రయత్నం చేస్తాడు, ప్రక్షాళన చేస్తాడు. అన్ని ఉంటాయి. ఇప్పుడు హోంశాఖ మంత్రి విద్యా కమిషన్ వాళ్ళ ఒక పక్క నడుస్తుంది,
అన్ని చూడండి. కొద్ది రోజులు పోతే మీరు ఏ విధంగా ప్రశ్నిస్తే నన్ను ఓడలే రేపు పొగిడితే రేవంత్ రెడ్డి 18 మంత్రి పదవులు అనేది ఉంచుకోమని మరి 4 ఎందుకు అడగదా? ఉస్మానియా విద్యార్థులు అడగకూడదా? అన్ని అడుగుతారు. అడిగేదాంట్లో తప్పుందా? 4 మంత్రి పదవులు వద్దన్న తప్పు అవుతుంది. దానికి హైకమాండ్ ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, పార్టీ ఉన్నది. అది వాళ్ళు మాట్లాడతారు, మా అధిష్టానం చూసుకుంటది. అది ఇప్పుడు అధిష్టానం ఆమోదంతోనే కొనసాగుతున్నాయి. ఇది చర్చ కాదు. ఇక్కడ మీరు సూచనలు చేయండి, ఏం చేయాలి నిరుద్యోగుల కోసం చేయండి. సూచనే చాలా మంచి సూచన. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటాడు. విద్యార్థులు ప్రక్షాళన చేసి నడిపేంత వరకు రేవంత్ రెడ్డి కలవడం లేదు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థులు నిరుద్యోగులు ఎవరిని కలవాలి? ఒకనాడు డల్లాస్ లో ఉంటాడు, ఒకనాడు ఢిల్లీలో ఉంటాడు. మేము వెళ్ళి ఢిల్లీకి వెళ్ళాలన్నా డల్లాస్కి వెళ్ళాలన్నా? మీరు చేయండి. మానవత్వం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు. ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, డల్లాస్ పోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా సెక్రటరియట్ కు పోవచ్చు, లేకపోతే విద్యా కమిషనరేట్ ఉంటే అక్కడికి పోవచ్చు, ఎక్కడికి పోవచ్చు. మీరే కల్పించే బాధ్యత తీసుకోండి. మీరే కల్పించే బాధ్యత తీసుకోండి అన్న. మీరే కల్పించే బాధ్యత తీసుకోండి అన్న. విద్యాశాఖ మంత్రితో కల్పించండి. మైపాల్ గారు కట్ అయింది. ఓకే, వినోద్ కుమార్ గారు. నేను అయితే ఒకటే మెయిన్ ఇప్పుడు ఆర్పిఐ పార్టీ పక్షాన ప్రెసిడెంట్ గా ఉండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నిరుద్యోగులారా, మీరంతా కూడా అక్కడ ఉన్న ఉద్యోగాలు చాలా తక్కువ. ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కూడా మీకు రావాల్సినవి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ప్రైవేట్ ఉద్యోగాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% ఖచ్చితంగా ఇది మనకు ప్రభుత్వమే ఇమ్మీడియట్లీ జీవో తీసుకొచ్చి వాళ్ళకు అకామిడేట్ చేయాలి. ఒకవేళ ఉద్యోగం ఇవ్వని పరిస్థితులలో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఉపాధి మ్యాండేటరీగా ఉపాధి కల్పించాలి. నార్త్ ఇండియన్స్ అంతా బిజినెస్ అంతా కూడా మన ఉపాధిని అంతా కొట్టేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ అంతా ఉపాధి కొట్టేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏం కావాలి ఇక్కడ? కాబట్టి వాళ్ళకు 25% ఇస్తూ మన వాళ్ళకు 75% ఇవ్వాలి ఇక్కడ. అది మొత్తం ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయిలో మన వాళ్ళకు 75% వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రైవేట్ రంగంలో. అలాగే ప్రభుత్వ రంగంలో ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు ఏవైతే వెంటనే వాటిని అమలు చేసే విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులు ఇప్పటిదాకా చేస్తున్న డిమాండ్ ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి. రెండవది, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వారు 1000 కోట్లు ఏదైతే అన్నారో దాన్ని జీవో పాస్ చేయాలి. జీవో పాస్ చేసిన తర్వాత ఆ జీవో ద్వారా ఏ రంగాలకి ఏమి కావాలనేది మిగతా బ్రాంచ్లు చూసుకుంటాయి. ఎవరెవరికి ఎంత కావాలి, హాస్టల్స్ కి ఎంత కావాలి, టీచింగ్ ఎంత, రిక్రూట్మెంట్ కి ఎంత, దేనికి ఎంత అనేది తర్వాత అయినా చూసుకోవచ్చు. బట్ శాంక్షన్ చేసినంత వెంటనే ఏమైతే ఒక భరోసా వచ్చేస్తుంది. ఖచ్చితంగా 1000 కోట్లు వస్తున్నాయి కాబట్టి మనం రిక్రూట్ చేసుకోవచ్చు, టీచింగ్ చేసుకోవచ్చు, నాన్ టీచింగ్ చేసుకోవచ్చు, అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేసుకోవచ్చు, డెవలప్మెంట్ హాస్టల్స్ డెవలప్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. డబ్బుతోనే అన్ని ముడిపడి ఉంటాయి. కాబట్టి వారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ ఒక జియో పాస్ చేసి 1000 crores విడుదల చేస్తూ దీన్ని డెవలప్మెంట్ కు వాడాలి ఉస్మానియా యూనివర్సిటీకి అనేది వారు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను యాజ్ ఏ ఆర్పిఐ ప్రెసిడెంట్ గా కూడా, ఉస్మానియా ఫార్మర్ ప్రొఫెసర్ గా. అంతేకాకుండా ఇంకా వారు ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఒకటి నేను దాని మీద సీరియస్ గా చాలా మంది బ్యాక్లాగ్ విద్యార్థులు SC ST పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాటిని వెంటనే ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవి ఎప్పుడో శాంక్షన్ పోస్టులు. ఇప్పుడు వాటికి కొత్తగా బడ్జెట్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్ శాంక్షన్ అయిన పోస్టులు, బడ్జెటెడ్ పోస్టులు, వాటిని వెంటనే నింపాలి. అది అన్ని విభాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ అనే కాదు, అన్ని విభాగాల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను నింపేస్తే నిజంగా కొంతమేరకు నిరుద్యోగులకు కూడా అది ఒక ఉపశమనంగా ఉంటది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రిగా నిరూపించుకోవాలి. ఇంతకుముందు చెనగాని దయాకర్ ఒక మాట చెప్పాడు. ఏమన్నారు? ఇంతవరకు 20 ఏళ్లలో ఎవరు రాలేదు, 23 ఏళ్లలో ఎవరు రాలేదు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా స్వాగతిస్తాం. ముఖ్యమంత్రి గారు ఆయన విశ్వవిద్యాలయం, ఆయన చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఎక్కడికైనా పోవాలి, ఎక్కడికైనా రావచ్చు, దేనైనా డెవలప్ చేయొచ్చు. ఆయన రావడాన్ని వెల్కమ్ చెప్తున్నా. బట్ బారికేడ్లతో రావడం అనేది నేను వ్యతిరేకిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఎట్లాంటి సహాయకరాలు మా లాంటి నుండి ఇప్పుడు ఎందుకంటే బీయింగ్ ఒక ప్రొఫెసర్ గా నేను డెవలప్మెంట్ లో, తెలంగాణ డెవలప్మెంట్ లో నా వంతుగా
సహకరించడానికి సిద్ధంగా రవి, ఉన్నాను. రవి. ఆర్పీఐ కూడా మేము భాగస్వామ్యంగా ఉంటది కాంగ్రెస్ పార్టీతో, ఒక సెక్యులర్ పార్టీతో ఉంటది. ఖచ్చితంగా మా సహకారాన్ని కూడా తీసుకోవాల్సిందిగా నేను ఈ ఓపెన్ గా జీ తెలుగు ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. భరతన లాస్ట్ అన్న భరతన మైపాల్ గారు yes. ఫైనల్ 30 seconds time లేదు మనకి ఇంకా. మానవతరాన్ని చెప్పిండు కదా ఎన్ని రోజులలో కల్పిస్తాడు. ఇక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళని అందరం వెళ్దాము. మనం ఒక రీజనబుల్ డిమాండ్లే ఉన్నాయి కదా నిరుద్యోగులై, ఇవి తీసుకెళ్లి సీఎం గారికి వినతి పత్రం ఇద్దాము. టైం ఎన్ని రోజులలో బుక్ చేస్తాడు ఆయన విద్యాశాఖ మంత్రికి ఇప్పుడు నేను ఒక సీఎం కాదు, విద్యాశాఖ మంత్రి అన్నా. మాట్లాడగలను కానీ కలుగుతా గానీ అపాయింట్మెంట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు గతంలో చాలా మంది చెప్పారు, ఆ విధంగా నేను చెయ్యను. కాకపోతే అది కలవటానికి ఎవరైనా అవి నిరుద్యోగులు సెక్రటరీకి పోవచ్చు, 3, 4, 5 పోయి డిప్యూటీ సీఎం కలవచ్చు, మంత్రులను కలవచ్చు, చంద్రబాబు గారిని కలవచ్చు, పొన్నం ప్రభాకర్ గారిని కలవచ్చు. గతంలో మేము కలవలేదా నిరుద్యోగుల పరీక్షలు? వాళ్ళని కలిపితే 10,000 ఉద్యోగాలు పెంచేస్తున్నారా? విద్యాశాఖ మంత్రి గారు మాకు విద్యాశాఖ మంత్రిని కల్పించమంటే ఉన్నందరినీ కల్పిస్తాను. అంతే, విద్యాశాఖ మంత్రినే కలవాలి. ఉద్యోగాల గురించి ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళ దగ్గర ఉంటే మేము పోయి కలుద్దాం. అదే సెక్రటరియట్కి వెళ్ళి విద్యాశాఖ అమ్మని చూపెట్టరు, నారాయణ బొమ్మను చూపిస్తారు. కోదండరాం సార్కి ఇవ్వండి. వినోద్ కుమార్ సార్ యా, ఓకే మైపాల్ గారు మీరు కోదండరాం సార్ అడగండి. మీరు చేస్తే వినోద్ కుమార్ సార్ చేయాలి కానీ కోదండరాం సార్ మైపాల్ గారు, ఇచ్చుకుంటే మరి పార్టీలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు? మీకు 2 minutes అందరూ దయచేసి మైపాల్ గారు మీరు ఆగండి, అనవసరమైన ఇప్పుడు మైపాల్ మీరు క్వశ్చన్ అడిగారు ఆన్సర్. పార్టీ కాదు తెలంగాణ ఒక్క నిమిషం మైపాల్ గారు